క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని రెడ్డి కాలనీలో నిర్వహిస్తున్న శాంతినగర్ ప్యారిస్ క్రికెట్ లీగ్ 2025 క్రికెట్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలు ఆడటం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మానసికంగా కూడా దృఢత్వం పెరుగుతుందని తెలిపారు. వేములవాడ ప్రాంతం అనేక మంది ప్రతిభావంతులైన క్రీడాకారులకు నిలయంగా మారిందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం కప్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ పర్వదిన సందర్భంగా ప్రతి ఏటా కూడా మీరంతా ఈ పల్లెల్లో ఉన్నటువంటి 5 గ్రామాలకు సంబంధించినటువంటి మీరందరూ కూడా ప్రతి ఏటా ఈ క్రికెట్ ఆటల పోటీలను ఆడడం ఆనవాయితీగా వస్తుంది. శాంతినగర్ ప్రీమియర్ లీగ్ ప్రక్షాళన ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం ఆనందదాయకం, శుభదాయకం. నేను ఎమ్మెల్యే కాకంటే ముందు కూడా మీరు చేపట్టే కార్యక్రమాలు ఆర్ఎంపీలో కానీ, నాంపల్లిలో కానీ, బాలనగర్లో కూడా జరిపినప్పుడు కానీ అనేక సందర్భాల్లో వచ్చి ప్రారంభోత్సవం కానీ, బహుమతి ప్రధానోత్సవంలో కానీ మీతో పాల్గొనడం జరిగింది. నిలిపిస్తూ మరి భరోసాని ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ 5 గ్రామాలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా మరి నా వెంట నడుస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వం కూడా పేదల కోసం పనిచేస్తున్నటువంటిది కూడా మీరు చూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం కూడా పాటుపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీరు కూడా మీరు చూస్తున్నారు. అన్ని వర్గాలను అభివృద్ధి పథకం తీసుకుపోవాలని ప్రయత్నం కూడా జరుగుతున్న సందర్భం. ఈ క్రిస్మస్ పండుగ కూడా మరి బ్రహ్మాండంగా జరగాలి. అందులో మీరందరూ కూడా పాల్గొనే క్రమంలో నేను కూడా ఎక్కడో ఒకడ వచ్చి ఆ రోజు కూడా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పే కార్యక్రమం తీసుకుంటా. మరోసారి వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా, వ్యాపారంలో కూడా స్థిరపడ్డ వాళ్ళందరూ కూడా ఈ పండుగకు ముందు మీ గ్రామాలకు వచ్చి మీరందరూ కలుసుకునే కార్యక్రమం, అందులో మమ్మల్ని కూడా మీతో కలిసే కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం.